ఫ్రెండ్స్ ఈ వీడియో నేను మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను. ఎందుకంటే ప్రీవియస్ వీడియోలో కొన్ని చోట్ల వాయిస్‌ని మ్యూజిక్ ఓవర్ రైట్ అయింది. అది నేను గమనించుకోలేదు. అప్లోడ్ చేసిన తర్వాత జస్ట్ ఇందాకే చెక్ చేశాను. చెక్ చేస్తే డిఫరెన్స్ కనిపించింది. అందుకు మళ్ళీ ఈ వీడియో నేను ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. హోప్ ఈ వీడియో అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను. మా రైట్ సైడ్లోకి వెళ్ళారు. ఎవరో ఎందుకో ఏమో తెలీదు. చాలా మంది అయితే వెళ్ళారు. ఏం వీడియో తీస్తున్నారు ఈ ఆడియోలో వీళ్ళు? హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇవాళ మన రైడ్ అయితే రాపూర్కి. టైం అయితే 7:30 అయింది. కొంచెం క్లైమేట్ కొంచెం చలిగా ఉంది. దానికి తోడు లైటింగ్ కూడా బాగా తక్కువగానే ఉంది. కెమెరా వ్యూలో కలుద్దాం. హాయ్ హలో ఎవరు ఎలా ఉన్నారు? కైసే హో, వెల్కమ్ టు మై ఛానల్. చాటకోట్ల దాటాను ఇప్పుడే. పొదలకూరుకు దగ్గరలో ఉన్నాను. మాధవ్ అనేసి మన కొలీగ్ మన కోసం వెయిటింగ్. అక్కడ తను పికప్ చేసుకునేసి ఇంకా పొదలకూరు నుంచి రాపూర్కి వెళ్ళిపోవటమే. ఇక్కడే అన్నాడు ఎక్కడో మరి. వెల్కమ్ టు పొదలకూరు, రమణారెడ్డి నగర్. రమణారెడ్డి ఇదే ఇదే ఇదే. ఇక్కడ నుండి 2nd స్ట్రీట్, ఇది 1వ వీధి, 2వ వీధి దగ్గర ఉంటాను అన్నాడు ఇతను మాధవ్. బండి ఎందుకు మళ్ళీ? సరే, అక్కడ పోస్ట్ ఆఫీస్ దగ్గర కదా ఉన్నది ఫస్ట్. అవునవును, వెళ్దామా? మనం వచ్చేటప్పుడు మన ఆఫీస్ దగ్గర ఉన్నది బస్. ఇది మనకంటే ముందర వచ్చేసింది. స్లోగా వచ్చేలేండి. నేను చెప్పాను గుర్తుందా లాస్ట్ టైము? ఆ బస్సులు లోపలికి వెళ్ళవనేసి. చూడండి, ఆర్టీసీ బస్సు స్ట్రైట్కి వెళ్ళిపోతుంది. చూడండి, మాధవ్ కూడా వచ్చేసారు మన బండిలోనే. ఇంకా స్టార్ట్ అయిపోయినాను పొదలకూరు నుండి. ఇంకా మేబీ ఇంకా ఏమైనా ఇంట్రెస్టెడ్ ఏమైనా ఉంటే రికార్డ్ చేస్తాను, లేదంటే బాపు స్పీడ్ బ్రేకర్ వచ్చేసింది. మా వంశీ స్లో చేస్తే ఎవరో అనుకున్నా. ఈ టైంలో వెళ్తున్నా? లేట్ అయిపోయింది ఈరోజు. చూడండి ఆ స్మోక్ చూడండి. ఇందాక నుంచి చూస్తున్నాను ఎంత పోకుంది చూడండి. ఆ బండ్లు వామిటింగ్ వచ్చినట్టుంది. చూడండి పొగ. ఇది మధ్యలో మడుగు సెంటర్ అంటారు. ఇక్కడ నుండి మనం స్ట్రైట్గా వెళ్ళిపోతే వెంకటగిరి వెళ్ళిపోవచ్చు. లెఫ్ట్ సైడ్ వెళ్తే సైదాపురం. మనకు రైట్ సైడ్లో వెళ్తాము. ఇక్కడ నుండి మనం రైట్లో వెళ్తే మనం రాపూర్కి వెళ్తాం. మొత్తానికి రాపూర్లో అయితే ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ నుంచి రాజంపేట ఒక 56 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ లెఫ్ట్ సైడ్లో ఉండేది మన రాపూర్ ఆర్టీసీ బస్ స్టాండ్. మనం రైట్ సైడ్లో వెళ్ళాలి. రైట్ సైడ్లో వచ్చేసి ఎంఆర్ఓ ఆఫీసు, ఎంపీడీఓ ఆఫీసు, పోలీస్ స్టేషన్. ఇది మెయింటెనెన్స్ సెంటర్. చూడు ఎంత బాగుందో. ఇదేం ఆఫీస్? ఇది పడగొట్టేసి మళ్ళీ కడుతున్నారా? ఇది అదే రోడ్డు బాగుంది కదబ్బా. చంద్రానే టైం వచ్చి 3:30 అవుతుంది. ఇప్పుడు జస్ట్ ఆ టన్నల్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్దామనేసి మేము స్టార్ట్ అయ్యాము. అందరూ వెళ్తున్నారు. 2 వెహికల్స్ ఉన్నాయి చూసారా? 2 మా ఫ్రెండ్స్, మా ఆఫీస్ స్టాఫ్ వీళ్ళందరూ. ½ అవర్ పర్మిషన్ తీసుకుని వెళ్తున్నాం త్రూ రాజంపేట రూట్. మేబీ ఇక్కడ నుండి ఒక 5 కిలోమీటర్స్ ఉండొచ్చు అన్నారు. కనిపిస్తుంది చూసారా? అక్కడ నుంచి మనకు రైట్ సైడ్లో కనుక వెళ్ళిపోతే బద్వేలు, పెంచలకోన వెళ్ళిపోవచ్చు. స్ట్రైట్గా వెళ్ళిపోతే మనం రాజంపేటకి వెళ్తాం. చూడండి లెఫ్ట్ సైడ్ ఎంత బాగుందో. ఓకే, ఇక్కడ నుంచి లెఫ్ట్ పోవాలి. రైల్వే టన్నల్ 10 కిలోమీటర్స్. ఎండలు స్టార్ట్ అయిపోయినాయి కదా సురేష్? నిన్నటి నుండే ఉంది.
ఇంతకు అడ్వెంచర్ మనకైతే నాకు తెలిసి సిగ్నల్స్ కూడా ఉండవు. ఫ్రెండ్స్, అసలు ఈ రైల్వే టన్నల్ ఎందుకు వేయాల్సి వచ్చింది అనే దాని మీద ఒక రెండు విషయాలు చెప్తాను. కృష్ణపట్నం పోర్టు నుండి ఓబులాయిపల్లి వరకు ఏదైతే మనకు ఈ సీవేలో వచ్చే గూడ్స్ ఏవైతే ఉన్నాయో ట్రాన్స్పోర్ట్ చేయడానికి, అది ఇంపోర్ట్ కానివ్వండి ఎక్స్పోర్ట్ కానివ్వండి, అరౌండ్ 50 to 60 కిలోమీటర్స్ ఈ మొత్తం తిరుక్కొని వెళ్లాల్సి వచ్చేది అనమాట. అంతేకాకుండా దీనికి అయ్యే ఖర్చు కూడా చాలా ఎక్కువ అయ్యేది. ఒకటి, వెళ్తే కొండల మీద నుంచి వెళ్ళాలి, ప్రొవిజన్ అయితే మనకు లేదు. నెక్స్ట్ థింగ్ వచ్చేసి రోడ్ వేలో వెళ్ళాలి. ఈ రోడ్ వేలో కనుక వెళ్తే నేను చెప్పాను కదా 50 to 60 కిలోమీటర్స్ మొత్తం తిరుక్కొని వెళ్ళాలి. దట్టు ఖర్చు కూడా చాలా ఎక్కువ అయ్యేది. అందుకోసము కృష్ణపట్నం నుండి ఓబులాయిపల్లి వరకు ఈ రైల్వే ట్రాక్ వేయటం జరిగింది. ఈ రైల్వే ట్రాక్ వేయటంలో మధ్యలో కొండలు వచ్చాయి అనమాట. ఈ కొండల్లో నుండి సొరంగం లాగా చేసి ఈ టన్నల్ని నిర్మించడం జరిగింది. ఇది చూడండి, ఇంకా ఫుడ్ హైలైట్. ఇక దిగడానికి దిగేసి వచ్చి హ్యాపీగా. వచ్చేటప్పుడు దూలు తెస్తుంది, ఎక్కేటప్పటికి గులకరాళ్ళు స్కిట్ అవుతా ఉంది బండి బాగా. బాబా రైల్వే ట్రాక్. ఇక్కడ అంతా సురేష్ని ఎక్కించుకున్నా. ఇదంతా తవ్విందేనా కొండ? ఇది కూడా 2 కిలోమీటర్లు. ఇది రియల్ అడ్వెంచర్ అంటే అసలు. ఇందాక వచ్చింది మనం, ఇది చూడండి కొండ, అక్కడ నుంచి ఇక్కడ వరకు కట్ చేసింది. ఇది వ్యూ చూడండి. ఇది ఇంకా సూపర్గా ఉంది అసలు. వ్యూ చూడండి, కిర్రాక్. చాలా లాంగే ఉంది, 10 కిలోమీటర్స్. ఇక్కడ ఇంకా ఎక్కువే ఉంది. వెళ్తుంటే వస్తూనే ఉంది. కొండ పైకైతే వచ్చేసాం. నా బండి గుల్లైపోతుంది బాబు. చూడండి, పూర్తిగా కొండపైకి వచ్చేస్తున్నాం మనం. లెఫ్ట్ సైడ్ చూడండి, మనం ఎక్కడ స్కిడ్ అవుతుందో భయం వేస్తుంది. లెఫ్ట్ సైడ్ చూడాలన్నా కూడా. బాబా
ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత దూరం ఉంటుందని. 5 కిలోమీటర్స్ అంటే ఇంకా 5 కిలోమీటర్స్ మెయిన్ రోడ్డే కదా, ఇంత లోపలికి వచ్చి ఇంత డెప్త్, ఇంత కొండ పైకి ఎక్కి ఇంత అడవి మధ్యలో ఇంత ఎక్స్పెక్ట్ చేయలే. మా వాళ్ళు అయితే వచ్చేస్తున్నారు. ఎదురుగా కనపడేది టన్నల్, మీకు కనపడుతుందో లేదో, ఎదురుగా కనపడేది టన్నల్. ఇంత రిస్క్ తీసుకుని కేవలం మీకోసమే, అందరు చూడలేరు అని, అందరికి చూపించాలా అనే ఉద్దేశంతో ఇంత రిస్క్ తీసుకున్నాను. దెబ్బకి సర్వీస్ పెట్టాలి బండి. ఊరే కనపడుతుంది చూడండి, కొండ మధ్యలోంచి టన్నల్ పెడుతుంది. వాళ్ళే తెచ్చేస్తున్నారు మా కోసం వెయిటింగ్. ఇక్కడ నుంచి బై వాక్ వెళ్ళాలి. ఫైనల్లీ వచ్చేసాము టన్నల్ దగ్గరికి. మీకు వెనకాల కనపడుతుంది చూసారా టన్నల్. ప్రెసెంట్ అక్కడికే వెళ్దాము. మా వాళ్ళు వెళ్తున్నారు చూడండి మనకంటే ముందు. ఇది గూగుల్ మ్యాప్ వ్యూ. ఇది పైన నుంచి ఇట్లా కనిపిస్తుంది. ఇది టనల్. ఇక్కడికి వస్తుంది చూసారా, ఇక్కడ నుండి ఇక్కడ ఎండ్ అవుతుంది, ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ ఎండ్ అవుతుంది. శాటిలైట్ వ్యూలో చూద్దాం. పని స్టార్ట్ చేశాడు. చూడండి మొత్తం బొబ్బు పౌడర్ అయిపోయింది మొత్తం. ఇక్కడ వేస్తున్నారు. ఇక్కడ ఏదో వాటర్ శబ్దం వస్తుంది. ఇది మరి ఇక్కడ ఏదో కాలువ ఉంది. పైకి వెళ్ళాలా? ఓడి నాయన దాస్తుంది. వాటర్ ఆపడానికి వేసినట్టున్నారు. ఇప్పుడు వరల్డ్లో లాంగెస్ట్ టన్నల్ వచ్చి 57 కిలోమీటర్స్ ఉంది. ఇండియాలో లాంగెస్ట్ టన్నల్ వచ్చేసి 11.21 కిలోమీటర్స్ ఉంది. పీర్ పంజల్ రైల్వే టన్నల్ అనేది జమ్మూ కాశ్మీర్లో ఉంది. ఈ కొండలో ఏంటంటే ఈ వాటర్ ఊట ఎక్కువ ఉంటుంది. వాటర్ రావటం వల్ల ఈ టన్నల్కి డ్యామేజ్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయనేసి ఈ వాటర్ని అవుట్ఫ్లో కోసము ఇది కాలువ లాంటిది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఫుల్లీ ఎలక్ట్రిఫైడ్ టన్నల్ వచ్చేసి ఇండియాలోనే లాంగెస్ట్ టన్నల్ మన రాపూర్లో ఉన్న ఈ టన్నల్. దీని లెంత్ వచ్చేసి 6.6 కిలోమీటర్స్. కొండ కట్ చేసింది. ఇవన్నీ ఎందుకు చేస్తారు? రోడ్స్ అన్నీ చేసి ఈ హుక్స్ లాగా కనిపిస్తుంది చూసారా? ఈ హుక్స్ గురించి మీకు ఎవరికైనా ఐడియా ఉంటే ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకొకటి ఏంటంటే ఈ వెలుగొండలో ఉండే కొండలు అంత గట్టివి కాదు, కొంచెం డెలికేటెడ్. ఇలాంటి చోట టన్నల్ వేయటం అంటే చాలా కష్టం. దానికోసము ఎన్ఏటిఎం అంటే న్యూ ఆస్ట్రియన్ టన్నలింగ్ మెథడ్ యూజ్ చేసి అరౌండ్ 460 crores ఖర్చు పెట్టి ఈ టన్నల్ ని భారతీయ రైల్వే వారు కన్స్ట్రక్ట్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి వెళ్ళే ట్రైన్స్ వాటి స్పీడ్ వచ్చేసి 30 km/h. లైట్స్ కూడా ఉన్నాయి. వెళ్దాం కాస్త ముందరికి. సోలార్ ఈ టన్నల్ వచ్చేసి రాపూర్ నుండి అరౌండ్
కిలోమీటర్స్ ఉంటుంది. 15 కిలోమీటర్స్ అనేసే కానీ లోపల ఒక 10 కిలోమీటర్స్ జర్నీ ఫారెస్ట్లో వెళ్ళాల్సి వస్తుంది. ఈ 10 కిలోమీటర్స్ జర్నీ ఎట్లుంటుందంటే మోర్ దాన్ 100 కిలోమీటర్స్ మనం జర్నీ చేసినంత టైర్డ్ అయిపోతాము. ఈ టన్నల్ వచ్చేసి 6.6 కిలోమీటర్స్ ఉంటుంది. మొత్తం ఎల్ఈడీస్ పెట్టారు, అసలు ఎక్సలెంట్గా ఉంది. ఎంత పోయినా అదేలేండి టన్నల్ మొత్తం, ఎంత పోయినా రిటర్న్ అయిపోతాం. చూడండి వెరైటీ. టన్నల్ దగ్గర నుంచి రిటర్న్ వచ్చేసాము. సేమ్ వచ్చిన రూటే వెళ్తున్నాం. మళ్ళీ వచ్చేటప్పుడు ఇక్కడ ఏదో బైక్స్ ఆపారు, ఎవరో తెలియదు కానీ బైక్స్ ఉన్నాయి. అందరూ ఇటు రైట్ సైడ్ లోకి వెళ్ళారు. ఎవరో ఎందుకు ఏమో తెలియదు, చాలా మంది అయితే వెళ్ళారు. షూటింగ్ చేస్తున్నారు. ఏం వీడియో తీస్తున్నారు ఈ అడవిలో వీళ్ళు? ఏదో మొత్తానికి వీడియో కెమెరా అయితే కనిపించింది, కింద నుంచి పెట్టి తీస్తున్నారు. ఏం చేస్తున్నారో మరి తెలియదు. ఇక్కడ 2 ట్రాక్లు ఉన్నాయి పదేడ. ఇది మెయిన్ టాస్క్ ఇప్పుడు.
గులకరాళ్ళ పైకి అమ్మ ఇక్కడ జారుతుంది. ఓ బాపు మొత్తానికి వచ్చేసాం పైకి. ఇక్కడ ఆపుదాం సురేష్ వచ్చేదాకా. సో ఫైనల్లీ మెయిన్ రోడ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి లెఫ్ట్కి పోతే అదంపేట మన రైట్ సైడ్కి వెళ్ళిపోతాము రాపూర్కి. వచ్చేటప్పుడు అంత ఇబ్బంది అనిపించలే. నెల్లూరు రైడర్స్ సబ్స్క్రైబర్స్ అందరికీ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ వందనం, పాదాభివందనం. ఐ లవ్ యూ ఆల్.